బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నిన్న టాస్క్ పూర్తయిన తర్వాత కళ్యాణ్ అలానే తనూజ మధ్య జరిగిన డిస్కషన్ కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నిన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లన్నీ ఫిజికల్ లెవెల్ టాస్క్‌లయితే జరిగాయి. అందులో కళ్యాణ్ అలానే ఇమ్మాన్యుయల్ అయితే పూర్తిగా స్ట్రెంత్ చూపించారు. దాంతో లాస్ట్ బాల్ అయినా మాకు వదిలేయండి అంటూ తనూజ ఇంకెవరు రీతు చౌదరి ఏమో ఇమ్మాన్యుయల్ టీమ్‌కి డిస్కషన్ పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఈవెన్ వేరే టీమ్స్ వాళ్ళైనా మాకు సపోర్ట్ ఇస్తే బాగున్ను అని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అయితే రీతు చౌదరి బాల్ పట్టుకునేటప్పుడు సంజన ఆపడంతోని తనూజ వాళ్ళ టీము అక్కడ ఫెయిల్ అవుతారు. బికాజ్ సంజన ఏంటంటే ఇమ్మాన్యుయల్‌కి సపోర్ట్ చేస్తుందనమాట. ఎందుకంటే లాస్ట్ టైమ్ కెప్టెన్సీని ఇమ్మాన్యుయల్ త్యాగం చేశాడు కదా! తను కెప్టెన్ అవ్వాలని సంజనకుంటుంది. ఇకపోతే తనూజ వచ్చి సోఫాలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. మేము అమ్మాయిలం అయిపోవడం వల్ల మాకు ఫిజికల్ స్ట్రెంత్ అనేది సరిపోవట్లేదు. మీరు అబ్బాయిలవ్వడం వల్ల బాగా ఆడుతున్నారన్నట్టు కొంచెం ఎమోషనల్ అయిపోతుందనమాట. అప్పుడు కళ్యాణ్ అక్కడికొచ్చి, "లేదు తనుజ మీరు మీ 100% ఇచ్చారు. మీరు చాలా బాగా ఆడారు. మీరేం ఫీల్ కాకండి. మేము అబ్బాయిలం కాబట్టి కొంచెం మీకంటే ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువుంటుంది కాబట్టి కానీ, మీరు మాకంటే బాగా ఆడడానికి ట్రై చేశారంటూ తనకు ఓదార్చడానికి ట్రై చేస్తుంటాడనమాట కళ్యాణ్. ఇంకోవైపు సంజన ఇమ్మాన్యుయల్‌తో మాట్లాడుతూ ఒళ్ళు మొత్తం హూనమైపోయినట్టుంది. "నువ్వు బాగా ఆడావు. నువ్వు కెప్టెన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను" అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక కళ్యాణ్ సంజన కోసం తనుజ దగ్గర ఇలా చెప్తాడు. "సంజన వచ్చి మాకు సపోర్ట్ ఇస్తానని అంటుంది. మాకెందుకు సపోర్టు? అందరికంటే మేము బానే ఆడుతున్నాం కదా! మా దగ్గర ఆల్రెడీ ఫిజికల్ స్ట్రెంత్ ఉంటది. మాకు సపోర్ట్ వద్దని నేను చెప్తున్నాను. అయినా సరే నేను మీకే సపోర్ట్ ఇస్తాను" అని చెప్తుంది. అంటే చూసావా కళ్యాణ్, మా దగ్గర ఫిజికల్ స్ట్రెంత్ లేదు. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము కెప్టెన్సీ కంటెండర్ వరకైనా వెళ్తాం కదా! కానీ ఇలా ఉంటాది ఇంట్లోని అంటే లేదు తను కెప్టెన్సీ లాస్ట్ టైమ్ త్యాగం చేశాడు కదా! అంటే ఈవెన్ నేను కూడా త్యాగం చేశాను కదా! తన కోసం నేను కూడా ఆలోచించాను. మరి నా కోసం సపోర్ట్ ఇవ్వమని అడిగినప్పుడు మాత్రం ఒక్క 1% కూడా సపోర్ట్ ఇవ్వలేనట్టు నాకు అనిపించింది. అందుకే నేను ఇలాంటి విషయాల్లోనే చాలా బాధపడతానంటూ తనూజ ఇక కళ్యాణ్ దగ్గర తనకున్న బాధను చెప్తూ ఇక ఎమోషనల్ అవుతూ ఉంటుంది. "ఏమి ఏడవకు ఇది కాకపోతే ఇంకో టాస్క్ వస్తుంది. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు?" అంటూ కళ్యాణ్ తనూజని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక తనూజ చూద్దాంలే నెక్స్ట్ ఎలా ఉంటుందో. నేను కూడా కెప్టెన్ అవ్వాలనుకోలేదు. నేను రితుకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అది కూడా కుదరలేదు. ఇంకోసారి నేను సాక్రిఫైస్ చేయాలనుకున్నాను కానీ ఈసారి కూడా అది వర్కౌట్ కాలేదంటూ తనూజ ఎమోషనల్ అవుతది. మరి దీనిపై మీ ఫీలింగ్ ఏంటి?